సో వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మీ నెక్స్ట్ గ్యాలరీలో? ప్రస్తుతానికైతే అనకాపల్లి అనే ఒక సినిమా జరుగుతుంది. ఓకే. ఇంకొక 11 days ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ పుష్ప చేసే టైంలోనే ఈ సినిమా కూడా సైమల్టేనియస్గా చేసిన నేను. ఇంకొక 11 days అయిందంటే అది ఫినిష్ అయిపోతుంది. మరి ఇప్పుడు రవితేజ గారిది ఏంటి? ఎస్, అండ్ మాస్ జాతర ఒకటి రవితేజ సార్తో జరుగుతుంది. అండ్ ఇట్ ఇస్ కమింగ్ అవుట్ రియలీ గ్రేట్. ఆయన క్యారెక్టరైజేషన్ బిఫోర్ మూవీస్ ఏమైనా చూసారు మీరు ఎప్పుడైనా? ఓ ఎస్ చాలా మూవీస్ చూసినాము. అప్పుడైతే హైలీ ఎనర్జీ యాక్చువల్లీ. ఎస్, హెవీ ఎనర్జీ. కిక్ సినిమా అయితే అది కూడా వన్ ఆఫ్ ద సినిమాస్ నేను అప్పుడు సిడి డివిడీలో పెట్టుకొని చూసిన వన్ ఆఫ్ ద సినిమాస్ అది కిక్ సినిమా. సో ఇది చాలా ఒక హ్యాపీనెస్ దొరికింది. రవితేజ సార్ నా క్యారెక్టర్ని పుష్పలో చూసారంట, అప్రిషియేట్ చేశారంట అని వాళ్ళ టీం చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే, ఈ కుర్రోడు బాగానే చేస్తున్నాడు, లెట్స్ సీ వీ కెన్ టేక్ హిమ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అన్నట్టు సార్ చెప్పారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్ ఇది చెప్తున్నారంటే ఇట్ ఇస్ సంథింగ్ రియలీ గ్రేట్. ఎందుకంటే సర్రు కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఏది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. సో ఒక కొత్త అబ్బాయి ఇలా వస్తున్నాడు, ఏది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలా వస్తున్నాడు అన్నప్పుడు ఆ సపోర్ట్ ఇస్తున్నారు అని తెలిసి నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ బ్లెస్డ్ అబౌట్ వెన్ రవితేజ సార్ ఇది చెప్పారు అని విన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్.